గుడికి పోదామని నడుచుకో వస్తా ఉన్నాను సార్. అది వచ్చాడు కరెక్ట్గా మండలం ఆఫీస్ దగ్గరకు వచ్చాను. బస్సులో పక్కన కొంత యో 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 అంటాడు. ఏం యో అరసాడు లోపల ఆ వేళకి ఏం చూసే లోపల చక్కర వేసింది. వేసి పర్రం మేకేసి మేక చూసి ఆ లోపల రాళ్ళు ఎత్తుక చేసేశారు. దానిపైన రాళ్ళు వేసేటప్పుడు పరిగెలు వదిలేసి, లేకుండా పోతే మళ్ళా పట్టుకునేసేది. ఎన్ని కట్టలు అయిందా మీకు? 2 కట్టలు సార్. 2 పళ్ళు పెద్ద కట్టలు. వాళ్ళ డాక్టర్లు ఏం చెప్పినారా? ఇంజక్షన్ ఇచ్చాము, మళ్ళీ ఇంజక్షన్ వేసుకోండి, మళ్ళీ అడ్మిట్ కావాలని చెప్పారు సార్. కుక్కలు పట్టించేసి మున్సిపాలిటీ చెప్పేసి మనం పట్టించేస్తే మేలు సార్. ఏ విధులు మా విధులు 6 ఉన్నాయి సార్. అవే కుక్కలు ఉంటాయి. ఇది పిచ్చి కుక్క సార్. ఇది నా పేరు కేవి స్ట్రీట్ 2nd క్లాస్లో ఉండేది. నేను మండల ఆఫీస్ వెనకాల రోడ్లో బండిలో పోతా ఉంటే కుక్క 2 కాలు పట్టి లాగి కొరికేసింది. నేను పడినాను కింద, కుక్క పరిగెత్తి పూడిసింది. మీకు ఎన్ని కట్టలు అయినా? నాకు కనీసం 4 కట్టలు అయినాయి. 4 డాక్టర్లు ఏం చెప్పినారు? డాక్టర్లు అడ్మిట్ అవ్వన్నారు, సూదేసినారు. అడ్మిట్ ఇంజక్షన్లు ఉన్నాయి. ఇంజక్షన్ వేసిన సార్. నా పేరు సలీము. ఇక్కడ ఎండి ఆఫీస్ దగ్గర అంటిపండు జోడిస్తూ ఉన్నాను బండిలో. ఆ పాప కొరుస్తూ ఉంటే నేను పోయి కాపాడడానికి పోతే నాకు కూడా కొరుస్తుంది. నీకెన్ని కట్టలైందే? ఓకే. అందరికి నమస్కారం. నా పేరు జహీర్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు జహీరు, 11th వార్డ్ ఇన్ఛార్జ్. ఈరోజు ఉదయం నుంచి కనీసం అంటే ఒక 16 మందిని వీధి కుక్క కరవడం వల్ల ఇంజూర్ అయినారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. అందరూ ఇప్పుడు సురక్షితంగానే ఉన్నారు. పలంనేరు ప్రజలకు చెప్పేదేమనగా కుక్కలతో కొంచెము జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఉదయం మేము సమాచారం ఇచ్చినాము. వాళ్ళు తక్షణమే స్పందించి సిబ్బందిని పంపించి కుక్కని చంపేయడం జరిగింది. దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మసీదులో కుక్కల బెడద ఎక్కువగా ఉండాలి. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇది పునరావృతం కాకుండా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అన్ని వీధులు కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఇవి లేకుండా చేయాలని కమిషనర్ గారు మరీ కోరి చెప్తున్నాము. దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా. నమస్తే. నా పేరు వచ్చి షకీల్, 11వ వార్డు అధ్యక్షుడు. తెల్లారితో మా ఆదర్శ హై స్కూల్ కాడ పిల్లలు పోతా ఉంటే పిచ్చి కుక్క ఒకటి కొరికింది. అప్పటికప్పుడే ఫోటో పెట్టి కమిషనర్ సార్కి పెట్టినా, సార్ పిచ్చి కుక్క ఇట్లా 2-3 కొరికేసింది అని. అందులోనే కమిషనర్ సారు సిబ్బందిని పంపించి ఆ కుక్కని ఇది చేసి తరిమి చంపేసినారు. ఇప్పటికీ 16 మందిని కొరికినారు. వీళ్ళంతా ఆసుపత్రిలో వచ్చినారు. వీళ్ళంతా డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇది చేస్తాం. మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, లక్ష్మీనగర్ కాలనీ. నేను ప్రతిరోజు 4 గంటలకు వాకింగ్ పోతాను. మీరు అక్కడ కుక్కలు ఉండేటువంటి విషయాలు కూడా మీకు అనేక మార్లు వాట్సాప్లో కూడా మీకు చెప్పాను. దానిపైన చర్యలు తీసుకోమని చెప్పాను. కానీ ఇక్కడ పలమనేరు టౌన్లో ఎక్కడ చూడు కుక్కల బెడద ఎక్కువగా ఉంది. దయచేసి కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని కుక్కలను దీనిపైన చర్యలు తీసుకుని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సుమారు 16 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాంట్లో మా లక్ష్మీనగర్ కాలనీకి చెందిన రాజారెడ్డి రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ కూడా దాంట్లో ఉన్నారు. మేము దాన్ని చూసి మీకు విన్నవించుకుంటున్నాం. వెంటనే దాన్ని కుక్కలపైన చర్యలు తీసుకొని దాన్ని నివారించాల్సిందిగా కోరుతున్నాం సార్ కమిషనర్ గారిని.